Hello my dear viewers, today we are discussing about concept of production function. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటిది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో గమనిద్దాం. ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ఏ కాన్సెప్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఇట్స్ ఫార్ములా ఈజ్ Q is equal f of NL KO. Production function is of two types, number 1 short run and number 2 long run, depending on the number of fixed factors. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది ప్రొడక్షన్కి మరియు దానికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధంగా చెప్పవచ్చు. దీని ఫార్ములాను మనము Q is equal f of NL KO అని పిలవడం జరుగుతుంది. ఇందులో మనకు రెండు రకాలు, ఒకటి షార్ట్ రన్, ఇంకోటి లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రొడక్షన్ ఫంక్షన్ ఫార్ములాను మనం Q is equal f of NL KO అనే సమీకరణం ద్వారా వివరించవచ్చు. Q means quantity of goods, N means land, L means labor, K means capital, O means organization. సో భూమి మరియు శ్రమ మరియు మూలధనం మరియు వ్యవస్థాపనం అనేటువంటి సమీకరణం ద్వారా మనం వివరించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రొడక్షన్ ఫంక్షన్ జనరల్లీ టూ టైప్స్, నెంబర్ 1 షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఇందులో నెంబర్ 1 షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఏ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ఏ మోడల్ దట్ షోస్ హౌ ఏ బిజినెస్ అవుట్పుట్ చేంజెస్ వెన్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ చేంజ్డ్ వైల్ ద అదర్ రిమైనింగ్ కాన్స్టాంట్. సో అన్ని కారకాలు స్థిరంగా ఉన్నప్పుడు ఒక ఉత్పత్తి కారకాన్ని మనం మార్చినట్లయితే అవుట్పుట్ లెవెల్స్ అనేవి ఏ విధంగా మార్పు జరుగుతుందనే విషయాన్ని మనం షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్లో చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ షార్ట్ రన్ ఫంక్షన్కి సంబంధించిన డెఫినేషన్ చూసినట్లయితే, ద షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ వేరియబుల్ ఫ్యాక్టర్ అండ్ అవుట్పుట్ వైల్ కీపింగ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ ఫిక్స్డ్. సో అన్ని ఫ్యాక్టర్స్ ఫిక్స్డ్గా ఉన్నట్లయితే అందులో ఒక కారకం మార్పు చెందినట్లయితే వచ్చినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనము ప్రమేయ సందర్భంగా మనము తెలుసుకోవడం జరుగుతుంది. So characteristics. In the short run, a business has chosen its scale of production and is sticking with it. The quantity of plant and machinery is fixed, but production can be altered by changing variable inputs like labor, raw materials and energy. సో ఇందులో లేబర్ అండ్ రా మెటీరియల్, ఎనర్జీ అనేటువంటి ఫ్యాక్టర్స్ని మనం చేంజ్ చేయడం వలన షార్ట్ రన్లో వ్యవస్థకు ఉన్నటువంటి లాభాలు కానీ అవుట్పుట్ లెవెల్స్ కానీ ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాన్ని మనము ఇందులో గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. ఏ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ స్టడీస్ ద ఇంపాక్ట్ అండ్ అవుట్పుట్ when all the factors of production can be changed simultaneously and in the same proportion. The underlying theory టు ద లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ ద రిటర్న్ టు స్కేల్. సో ఇది తరహాను అనుసరించి ప్రతిఫలాలను ఆశించడం అనేది జరుగుతుంది. సో లాంగ్ రన్ పీరియడ్లో మనకు ఎక్కువ సమయం ఉండడం వలన మనం ఉత్పత్తి కారకాలను అన్నిటినీ మార్చడానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి ఆర్గనైజర్ని కాకుండా మిగతా అన్ని మార్చినట్లయితే అవుట్పుట్ లెవెల్స్ ఏ విధంగా ఉంటున్నాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్. టోటల్ ఇన్పుట్ వేరియబిలిటీ. Firms can change all inputs including capital, labor and technology. సో క్యాపిటల్, లేబర్ అండ్ టెక్నాలజీ మరియు ఇతర వేరియబుల్స్ని మనము మార్చినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇందులో గమనిస్తాము.